వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఉత్సవాల్లో దువ్వాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సీతాపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ 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 ప్రసన్న సీతారామాంజనేయ స్వామి ఆలయ 13వ వార్షికోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయనకి సీతాపురం గ్రామస్తులు ఘనస్వాగతం పలికి సీతారామాంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాన్నదాన కార్యక్రమంలో దువ్వాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. వెండి ఉదయ్ కుమార్, టెక్కలి మండల అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ పినగాన వైకుంఠరావు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టెక్కలిలో భవన నిర్మాణ కార్మికులతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టెక్కలి మండల భవన నిర్మాణ కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు ఉన్నటువంటి మెటీరియల్స్ ధరలతో పనిచేయలేక ఇబ్బంది పడుతున్నామని, దీని ద్వారా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని పలువురు నిర్మాణ కార్మికులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా దీనిపై సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత వేగంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తానని భవన నిర్మాణ కార్మికులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు స్పష్టమైన హామీ ఇచ్చారు. తిరుపతిపాలెం గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆలయ ధర్మకర్త నడికుదుటి ఈశ్వరరావు ఘనంగా నిర్వహించారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం తిరుపతిపాలెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నడికుదుటి ఈశ్వరరావు కుటుంబ సమేతంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సర్పంచ్ ఆకుడు రవికుమార్, తిరుపతిపాలెం గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హెచ్చర్లలోని ఆర్మడ్ పోలీస్ మైదానంలో ఉన్న శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎస్పీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు. రామతీర్థంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు స్వామివారి కళ్యాణానికి మేల్చేటి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. గోటితో ఒలిచిన 28 కేజీల తలంబ్రాలను కళ్యాణానికి వినియోగించారు. టీటీడీ నుండి, సింహాచలం నుండి, విజయనగరం నుండి, శ్రీకాకుళం అరసవిల్లి నుండి విచ్చేసిన వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రముఖ పండితులు మైలవరపు శ్రీనివాసరావు వ్యాఖ్యానం ఆద్యంతం సందేశాత్మకంగా నిలిచింది. ఈ కళ్యాణోత్సవంలో మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, వారి కుటుంబ సభ్యులు, నెల్లిమర్ల శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు దంపతులు, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. తొలుత జేసీ మయూర్ అశోక్, ఆర్డీఓ సూర్యకళ, దేవస్థానం ఈవో కిషోర్ తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదమంత్రాలతో మంత్రి, శాసనసభ్యులను, జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తిని దేవాలయంలో సీతారాముల దర్శనానికి తీసుకువెళ్లారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన, రాష్ట ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. పాడి పంటలు సమృద్దిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రామతీర్థం మరో భద్రాచలంగా చెప్పుకోవచ్చని, భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ అలాంటి సాంప్రదాయంతో కళ్యాణోత్సవాలు నిర్వహించడం సంతోషదాయకంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పైడితల్లి దేవస్థానం ఈవో సుధారాణి, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
క్యాన్సర్ బాధిత చిన్నారికి రేస్ ఫౌండేషన్ చైర్మన్ పుల్లట ప్రవీణ్ ఆర్థిక సహాయం అందించారు. కంచిలి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన 5 ఏళ్ల చిన్నారి లండ యుగేందర్ కి న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ వ్యాధి సోకింది. ప్రస్తుతం విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నట్లు తండ్రి లండ బోసయ్య తెలిపారు. బాధిత కుటుంబ పరిస్థితిని మిత్రుల ద్వారా తెలుసుకున్న రేస్ ఫౌండేషన్ చైర్మన్ పుల్లట ప్రవీణ్ బాధిత బాలుణ్ణి ఆదుకోవడానికి ముందుకొచ్చారు. సదరు కుటుంబానికి రేస్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ లోని ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రిని రేస్ ఫౌండేషన్ చైర్మన్ పుల్లట ప్రవీణ్ సంప్రదించినట్టు ఫౌండేషన్ సభ్యులు గొనప రవి, బల్లెడ మురళీకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన పుల్లట ప్రవీణ్ రేస్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో గొనప రవి, బి సాయి సాహు, రేస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హుకుంపేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొల్లాం హుకుంపేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తదనంతరం అన్నదానం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా శ్రీరాముని నామ మంత్రంతో మారుమ్రోగింది. సంతకవిటి మండలంలోని గుళ్ల సీతారాంపురంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని విజయనగరం జిల్లా సంతకవటి మండలంలోని గుళ్ల సీతారాంపురంలో వెలిసి ఉన్న సీతారామస్వామి వారి దేవస్థానం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. శతాబ్దంలో బొప్పిలి ఆస్థానాధీశులు రాజాం పిక్కాగా ఉన్న సమయంలో గుళ్ల సీతారాంపురంలో ఏకాంత సేవలో ఉన్న సీతారాముల దేవాలయాన్ని నిర్మించారు. సీతారాముల ఆలయం ఎంతో ప్రాముఖ్యం కలిగినది కావడంతో ఉత్తరాంధ్రలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతారాములను దర్శించుకుంటారు. ఏటా శ్రీరామనవమి పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉండడంతో లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. మబగాం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసనపేట మండలం మబగాం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణం ధర్మాన అప్పారావు దంపతులు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పురోహితులు ధనుంజయ్ బాబు, లక్ష్మీదేవి, రామినాయుడు, ఎర్రప్పుడు, అమ్మన్నమ్మ, రాము, నగర సంకీర్తన మరియు భజన బృందం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండలం డీజీపురం గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సంతబొమ్మాళి మండలం డీజీపురం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మరియు కోటబొమ్మాళి మండలం చిన్నబమ్మిడి రామ మందిరంలో స్వామివారి కళ్యాణంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో కోత సతీష్, నాగభూషణం, మధు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తదుపరి గారా కొర్ని గ్రామ సర్పంచ్ పిఎస్ గోవిందరాజు కుమారులు ఉపనయన మహోత్సవంలో పాల్గొని చిరంజీవి హర్షిత్, చిరంజీవి హర్షలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో సింహ రాజశేఖర్, రఘు, మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.
సిక్కోలు ఉద్దానం సేవా సమితి సభ్యులు పేద రోగుల కోసం ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని సిక్కోలు ఉద్దానం సేవా సమితి సభ్యులు తమ సమాజ సేవా కార్యక్రమాలను మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రోగుల అవసరార్థం ఉచితంగా అంబులెన్స్ సేవలను పేద రోగులకు అందిస్తున్నారు. ఇప్పటికే 2 అంబులెన్సుల ద్వారా ఈ సేవలను అందిస్తుండగా తమ సేవలకు మరో అంబులెన్స్ ను జత చేశారు. పేద రోగుల సేవల కోసం మరో నూతన అంబులెన్స్ ను కొనుగోలు చేశారు. ఈ అంబులెన్స్ ను కంచిరి టీడీపీ నాయకుడు బుడ్డెపు కామేష్ రెడ్డి ప్రారంభించారు. సిక్కోలు ఉద్దానం సేవా సమితి సభ్యులను అభినందించారు. రణస్థలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ దన్నానపేట గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో ఆలయ పూజారి ధర్మముళ్ల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జేఆర్పురం ఉప సర్పంచ్ దన్నాన సీతారాం శ్రీదేవి దంపతులు స్వామివారికి పల్లకి సేవతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని సంఘ సేవకులు మేకా శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి పచ్చిపుల సాయిరాం, దన్నాన లక్ష్మణరావు, దన్నాన శ్రీరాములు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.